నమస్తే. ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు డాక్టర్తో కార్యక్రమంలో డాక్టర్ ఫిరోజ్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ ఫిరోజ్ గారు ఫిజిషియన్ ఇంజనీర్ డయాబెటాలజిస్ట్, ప్రముఖ ఆధార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, అవైల్ గ్లోబల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్. వారిని సలహాలు కనుక్కున్నాం. నమస్తే సార్. నమస్తే. డయాబెటీస్ అంటే ఏంటి సార్? ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటున్నాం డయాబెటీస్ అనే పదాన్ని. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అనేది మనం అందరి నోట వింటానే ఉంటాం. కొంతమంది దీన్ని చక్కెర వ్యాధి అంటుంటారు, కొంతమంది షుగర్ అంటున్నారు, మధుమేహం అంటుంటారు. కానీ ఇది మనందరికీ తెలిసిన విషయమే. డయాబెటీస్ అనేది కేవలం ఒక చిన్న వయసుకి సంబంధించింది కాదు, పెద్ద వయసుకి సంబంధించి కాదు. ఇది అన్ని వయసులో, అన్ని ఏజ్ గ్రూప్స్లో అనేది ఇది మనం చూస్తూ ఉంటాం. షుగర్ వ్యాధి అనేది ఏంటంటే కొంతమందిలో ప్యాంక్రియాస్ అనేది సరిగ్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చేది డయాబెటీస్. అది చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ అంటారు. కొంతమందిలో ఏదైతే పెద్ద వయసులో ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన యూటిలైజేషన్ అంటే బాడీలో ఏంటంటే సరిగ్గా దాని యూజ్ అనేది సరిగ్గా అవ్వదు. ఉబ్బసం వల్ల కానీ అనేక కారణాల వల్ల అది వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో రెండిట్లో కానీ మేనేజ్మెంట్ కానీ వాడే మందులు కానీ రెండు సెపరేట్గా ఉంటాయి. సో దాని గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో డయాబెటీస్ ఉంది అని అంటున్నారు. అంటే ఇంట్లో అది జన్యుపరంగా వస్తుందా, లేకుంటే అది ఎలా వస్తుంది? డయాబెటీస్ అనేది మన ఇండియా మొత్తంలో, మొత్తం దేశాల్లో మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్గా గుర్తిస్తారు. టోటల్ ప్రపంచంలో ఎక్కువ శాతం డయాబెటిక్ పేషెంట్స్ మన ఇండియా దేశంలోనే ఉన్నారు. వీటితో సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ, తెలుగు జిల్లాల్లో ఇంకా షుగర్ సంబంధించిన పేషెంట్స్లో ఎక్కువగా ఉన్నారు. వాటికి కారణంగా చూస్తుంటే మనం తినే రైస్ కంటెంట్ అనేది మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఒక 25% మందికి అసలు వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు. కామన్గానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మామూలుగా అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు, కానీ వాళ్ళకి అసలు డయాబెటీస్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు. ఏదో కొద్దిగా ఎప్పుడైనా హెల్త్ చెకప్ కానీ, ఇన్సూరెన్స్ కోసం కానీ, చెకప్స్ కానీ, రొటీన్లో వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు కానీ, వేరే ఇంకో వాళ్ళు చెక్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్లో సడన్గా తెలుస్తూ ఉండేది. ఇంకా కొంతమందిలో వచ్చేసరికి డయాబెటీస్ అనేది ఉన్నా కానీ వాళ్ళలో మనకేం చేసిద్ది, డయాబెటీస్ మనకి ఏమైంది, ఉంటే ఉంది అని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. డయాబెటీస్ ఉండి కొన్ని ఇబ్బందులు గురవుతున్నా కానీ అది డయాబెటీస్తో వస్తున్న ఇబ్బందులు అనేది కూడా వాళ్ళకి కొంతమందిలో అవగాహన అనేది ఉండదు. షుగర్లో టైప్స్ అనేవి ఉన్నాయి సార్. షుగర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎస్, మంచి ప్రశ్న అడిగారండి. ఈ మనం గుర్తిస్తే మనకి అనేక షుగర్ టైప్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ప్రాముఖ్యంగా డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 అనేది మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటి అనేది ఏంటంటే మనకి వాటికి వచ్చే కారణాలు బట్టి కూడా దాన్ని క్లాసిఫికేషన్ చేశారు. అంటే కొంతమంది పేషెంట్స్లో ఎప్పుడైతే పుట్టుకతో షుగర్ వచ్చి వాళ్ళకి త్వరగా తక్కువ వయసులో 18-20 సంవత్సరాల్లోనే వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చితే దానికి డయాబెటీస్ టైప్ 1 అంటారు. వీటిలో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మన కడుపు దగ్గర ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం అనేది మనకి ఉండిద్ది కడుపులో. వాటి నుంచి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేది బాడీలో సరిగ్గా సఫిషియెంట్ ప్రొడ్యూస్ చేయకపోతే ప్యాంక్రియాస్ వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అండి. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్కి వస్తే ఇది జనరల్గా పెద్ద వయసులో వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఇంకా ఎర్లీగానే వస్తుంది. వీటిలో మెయిన్ కారణం ఏంటంటే ఉబ్బసం, వెయిట్ ఎక్కువ అవ్వడం, ఒబెసిటీ అంటారు, తినే ఆహారంలో మార్పులు, లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోవడం, ఫుడ్ స్టైల్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒకే చోట కూర్చొని ఉండటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేస్తున్నా కానీ వాటి యూటిలైజేషన్ బాడీలో అనేది కరెక్ట్గా జరగదు. కాబట్టి వాటిలో వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇప్పుడు డయాబెటీస్లో లక్షణం అది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? డయాబెటీస్ అనేది ఇనీషియల్గా చాలా మందిలో అసలు వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ అనేది త్వరగా కనిపించవు. కానీ కొంతమందిలో మాత్రం త్వరగా అలసట రావటం, ఫెటిగిబిలిటీ అంటారు,
కొద్దిగా పని చేసినా కానీ నీరసం అనిపించడం, ఇంకేం చేద్దాం రేపు చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. త్వరగా వాళ్ళకి ఏంటంటే కొంతమందిలో రాత్రిపూట యూరిన్కి ఎక్కువసార్లు లేచి వెళ్ళటం, చెమటలు రావటం, కొద్దిసేపు భోజనం లేట్ ఆలస్యమైనా కానీ గాబు రావటం, వీక్నెస్ మజిల్ కండరాలన్నీ బలహీనత అవటం, కాళ్ళు చచ్చుపడటం, కంటి చూపు తగ్గటం, అనేక విధాలుగా ఇవి బయటపడుతూ ఉంటాయండి. కొంతమందిలో తలుచు ఇన్ఫెక్షన్, జ్వరం రావటం ఇవన్నీ కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అనేక లక్షణాల్లో ఇవి కొన్ని. కానీ చాలామంది పేషెంట్స్ వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు. మన షుగర్ టెస్ట్లో ఎప్పుడైనా బయటపడినప్పుడు మాత్రం ఎర్లీగా డిటెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది అన్ని పూర్తిగా నిర్మూలించవచ్చా, లేకుంటే దాన్ని అదుపులో ఉంచడానికి ఏదన్నా చికిత్స ఉపయోగపడుతుందా? డయాబెటీస్ అనేది పూర్తిగా క్యూరబుల్ అనేది క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ అనేది మెడికల్ ఫీల్డ్లో ఇంకా లేదండి. క్యూర్ అనేది కాదు, మనకి మెయిన్ అనేది డయాబెటిక్స్ మేనేజ్మెంట్ అనేది మెయిన్ థింగ్. అంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని క్యూర్ చేస్తాం లేకపోతే దాన్ని పూర్తి నిర్మూలిస్తాం అనేది ఎక్కడ కాన్సెప్ట్ అనేది లేదు. కంట్రోల్ అనేది అనేక విధాలుగా మనం ఫాలో చేస్తాం. మందులు కావచ్చు, ఇంకా వ్యాయామం కావచ్చు, అనేక విధాలుగా మనం డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే క్యూర్ బదులు వీ కాల్ ఇట్ యాజ్ ఎ మేనేజ్మెంట్. అంటే డయాబెటీస్ని అదుపులో పెట్టుకోవటం ఎలా అనేది దాని మీద మనం దృష్టి పెడతాం. ఈ షుగర్ వ్యాధికి వైద్యపరమైన చర్యలు ఎలా తీసుకోవాలి? ఈ షుగర్ వ్యాధి అనేది ఏంటంటే మెయిన్గా అందరూ షుగర్ వ్యాధి వచ్చింది, ఇప్పుడు నాకు డయాబెటీస్ వచ్చేసింది, అయ్యో ఇంకా నాకు ఏదో అయిపోయింది, ఇంకా నా జీవితం అంతా అరే నేను కోల్పోయాను అని బాధపడుతూ ఉంటారు. అరే నేను ఇంకేం తినలేను, ఇంకేం చేయలేను అనే నిస్సహాయంగా వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. కానీ భయపడాల్సిన ఏమీ లేదు. చక్కెర వ్యాధి, షుగర్ అనేది మన ఒక మిత్రుడు లాంటిది. మనం దాని షుగర్ వ్యాధిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఒక మిత్రుడిలాగా సలహా ఇస్తూ ఉండేది, ఆరోగ్యం గురించి మనకి తలచి గుర్తుపెట్టుకుంటూ ఉండేది. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అదొక శత్రువులా మారిపోయింది. ఈ షుగర్ వ్యాధి గురించి ఏంటంటే అందరూ కేవలం వచ్చింది షుగర్ వ్యాధి వచ్చింది, ఒక గోళీ తీసుకోవాలి, ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి, పొద్దున్న తీసుకోవాలి, సాయంత్రం తీసుకోవాలి, లేకపోతే ఫార్మసీ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అని తీసుకుంటూ ఉంటారు. కానీ చక్కెర వ్యాధికి షుగర్ వ్యాధికి కేవలం ట్యాబ్లెట్స్ మాత్రం కాదు, అనేక పద్ధతులు ఉండే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవటం. మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. మెయిన్గా అందరికీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారం మీద అందరికీ డౌట్స్ అనేది, క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఈ ఆహారం మీద జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తీసుకున్న ఆహారం అనేది ఏముంది, దాంట్లో కంటెంట్ ఏంటి, దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఎంత, ప్రోటీన్స్ ఎంత, ఫ్యాట్ పదార్థాలు, నూనె పదార్థాలు ఎంత వాడుతున్నాం, మనం తీసుకునే ఆహారం ఎన్నిసార్లు తీసుకుంటున్నాం, మన తీసుకున్న ఆహారం అనేది మన బాడీకి సరిపడదు తీసుకున్నామా లేకపోతే ఎక్కువ తీసుకుంటున్నామా, మనం చేసే వ్యాయామం ఎంత, చేస్తున్న పని ఎంత, వీటన్ని సంబంధించిన పరిగణించుకోండి మన ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి. జనరల్గా లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ రైస్ సంబంధించిన ఏదైతే కార్బోహైడ్రేట్స్ అంటారో అది లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఆహారం గురించి ప్రతి పేషెంట్కి డాక్టర్ గారు పేషెంట్ యొక్క బరువు, పేషెంట్ యొక్క హైట్ అన్నీ మెజర్ చేసి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి తగ్గట్టుగా ఆహారం పట్టి అనేది మనం ఇస్తూ ఉంటాం. ప్రతి పేషెంట్కి మారుతూ ఉండేది ఈ పట్టి అనేది. నంబర్ ఆఫ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళ యొక్క వేరే ఒక గుండె జబ్బులు ఉన్నా కానీ, కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఉన్నా కానీ, వేరే ఇంకే బ్లడ్ ప్రెషర్ కానీ, సో ఇవన్నీ జబ్బులు అనేది డాక్టర్ గారు పరిగణన తీసుకొని వాటికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పుకుంటూ షుగర్ వ్యాధి పేషెంట్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది ప్రతి పేషెంట్కి సెపరేట్గా ఒక పట్టి అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది వాళ్ళ దగ్గర పెట్టుకొని వాటి పరంగానే ఆహారంలో పొద్దున ఎన్ని ఇడ్లీ కానీ, తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, మనం వాడాల్సిన ఏం నూనె వాడచ్చు, అవన్నీ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. సార్, ఇప్పటివరకు మీరు షుగర్ పేషెంట్స్ డైట్ అయితేనేమి, మెడికేషన్స్ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన టాబ్లెట్స్ అవన్నీ చెప్పారు. అవన్నీ తీసుకుంటే షుగర్ పేషెంట్ ఆరోగ్యంగా బాగుంటాడు, అన్ని విధాలుగా బాగుంటాడు. బట్ ఇన్ కేస్ ఒకవేళ కనుక పేషెంట్ ఆ డైట్ని సరిగ్గా ఫాలో కాకపోయినా, మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోయినా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? జనరల్గా మనం
షుగర్ పేషెంట్స్లో 60% మందికి అసలు షుగర్ని మన అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఇబ్బందులు అనేది వాళ్ళకి ఏం తెలియదు అన్నమాట. వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ ఇది షుగర్ వల్ల వచ్చిన ఇబ్బంది అనేది వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. కేవలం ఈ ఇంటర్వ్యూ కేవలం మన షుగర్ పేషెంట్స్ సంబంధించిన పేషెంట్స్కి అందరికీ ఒక అవగాహన పెంచడానికి ఇవన్నీ వైద్య సదస్సు అనేది. షుగర్ పేషెంట్స్లో మెయిన్గా నరాల్లో ఎప్పుడైతే షుగర్ అనేది ఒక స్థాయి మించి వెళ్ళిపోయిందో అది కొవ్వు పదార్థాలుగా మారిపోయి చిన్న చిన్న నరాల దగ్గర నుంచి పెద్ద పెద్ద నరాలు అంటే వెజిల్స్ని బ్లాక్ చేసే అవకాశం ఉండేది. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న నరాలు అంటే మైక్రోవాస్కులర్ అంటారు, చిన్న చిన్న నరాలు అనేది ఇబ్బంది పడినప్పుడు కంటి చూపు తగ్గట, రెటినోపతి, కాళ్ళు నరాలు చచ్చిపడిపోవటం, న్యూరోపతి, నెక్స్ట్ కిడ్నీ సంబంధించిన మార్పులు రావటం, నెఫ్రోపతి అనేది కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు పెద్ద నరాలు ఏదైతే మెదడుకి సంబంధించిన నరాలు అనేది ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుందో దాన్ని సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటే కొంతమంది పక్షవాతంలో బయటపడింది. కొంతమందికి గుండె సంబంధించిన నరాలు ఏదైతే ఇబ్బంది బ్లాక్ అయిపోయినప్పుడు దాన్ని గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. నెక్స్ట్ కాళ్ళకి వెళ్ళాల్సిన పెద్ద మేజర్ నరాలు ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయో వచ్చేది పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళు చచ్చిపడిపోవటం, నల్లగా మారిపోవటం, పుండ్లు తయారవటం అనేది వస్తూ ఉంటాయి. సో ఇవి మేజర్ కాంప్లికేషన్స్ అనమాట. ఈ వచ్చే కాంప్లికేషన్స్ అనేది చక్కెర వ్యాధి వల్ల వస్తుంది. ఇది మనం అదుపులో పెట్టుకుంటే ఇవన్నీ రావు, ఇవి మనం కంట్రోల్ చేసుకోవాలి. సరే వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, డాక్టర్ గారిని సంప్రదించాలి, వాటి నిర్మూలన ఎలా, వాటికి సంబంధించిన తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి అని మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మెయిన్ ఎప్పుడైతే మనం చక్కెర వ్యాధిని అదుపులో పెట్టుకుంటామో ఈ వేస్ట్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతూ ఉండేది, వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏదైతే న్యూరోపతి, నెఫ్రోపతి ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. వ్యాయామం ఇవన్నీ అనేది చాలా ముఖ్యం. షుగర్ పేషెంట్స్కి హార్ట్ ఎంత ముఖ్యమో పాదాలు కూడా అంతే ముఖ్యమంటారు. ఈ షుగర్ పేషెంట్స్కి పాదాలు అనేది చాలా ముఖ్యం. అందరూ కేవలం గుండె మీదే ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు, కానీ ఎంతోమంది 25% షుగర్ పేషెంట్స్ కాళ్ళతో పుండ్లు పడి సఫర్ అవి కాళ్ళు యాంపిటేషన్ అంటే కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వచ్చి వాటి ద్వారా ఇన్ఫెక్షన్తో ప్రాణాలు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో కేవలం షుగర్ పేషెంట్స్కి కాళ్ళు ఎలా పెట్టుకోవాలి, కాళ్ళని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, ఇన్ఫెక్షన్స్ని ఎలా నిర్మూలించాలి అనే దాని మీద అవగాహన తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. పాదాలు షుగర్ పేషెంట్స్లో ఏంటంటే వచ్చే కాంప్లికేషన్ అంటే షుగర్ని అదుపులో పెట్టుకున్నప్పుడు చిన్న వెజల్స్ మైక్రోవాస్కులర్ డిసీజ్ వల్ల వాళ్ళకి ఏంటంటే పాదాల్లో పుండ్లు పడినా కానీ వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. డైలీ పొద్దున లెగవగానే పాదాలని శుభ్రంగా కడుక్కుంటూ వేళ్ళ మధ్య ఏమైనా మురికి ఉంటే దాన్ని తుడిచి అద్దంని కింద భాగం మీద చూసుకుంటూ మన ఎలా అయితే మొహం డైలీ అద్దంలో చూసుకుంటాం అలాగే పాదాలని కూడా మనం అద్దంలో చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే షుగర్ పేషెంట్స్కి పాదాల్లో ఏమైనా పుండ్లు పడినా కానీ వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళకి నొప్పి అనేది వాళ్ళకి తక్కువ ఉంది. బికాస్ ఆఫ్ న్యూరోపతి అంటే నరాలు ఒక ఇబ్బంది చనిపోవటం వల్ల నరాలు న్యూరోపతి డ్యామేజ్ అవ్వటం వల్ల వాళ్ళకి పాదాల్లో పుండ్లు పడినా కానీ వాళ్ళకి అవగాహన అనేది వాళ్ళకి ఉండదు. సో అందరు షుగర్ పేషెంట్స్కి ఫస్ట్ నేను ప్రధానంతో ఏం చెప్తా అంటే డైలీ ఉదయం లేవగానే వాళ్ళ కాళ్ళు అనేది శుభ్రంగా పెట్టుకోవడం అనేది డైలీ చూసుకుంటూ ఉండాలి, పుండ్లు పడ్డాయా లేదా. ఇంకో వీటితో పాటు బయటికి వెళ్తున్నప్పుడు వాడుతున్న పాదరక్షలు, చెప్పులు కానీ ఎంసీఆర్ చెప్పులు అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ పాలిమర్, చైన్ పాలిమర్ కానీ అలాంటి చెప్పులు ధరించడం, కాళ్ళు సంబంధించిన పుండ్లు పడుకునే జాగ్రత్త ఉంచడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హార్ట్ డిసీజ్ ఉన్న షుగర్ పేషెంట్స్లో ఎటువంటి మెడికేషన్స్ తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి? షుగర్ వ్యాధికి సంబంధించిన పేషెంట్స్లో ఏంటంటే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్కి షుగర్ వ్యాధి అనేది వస్తుందో కొంతమందిలో సైలెంట్ స్ట్రోక్స్ అంటే గుండెపోటు అనేది జనరల్గా విపరీతమైన గుండెలో నొప్పితో పాటు వచ్చింది, అది కామన్ పేషెంట్స్. కానీ షుగర్ పేషెంట్స్లో కొంతమందిలో వాళ్ళకి క్లాసికల్గా ఏదైతే మనకి చెస్ట్ పెయిన్, చేయి జాలు ఉండటం, అయితే దవడలు అవటం ఇలాంటి సిమ్టమ్స్ అనేది వాళ్ళలో కనిపించవు, లక్షణాలు అనేది వాళ్ళకి కనిపించవు. సో వాళ్ళలో గుర్తించాల్సిన ఏంటంటే ఎప్పుడైనా కానీ కొద్దిగా ఆయాసం కానీ, రొప్పు, కొద్ది మెట్లు ఎక్కినా కానీ దమ్ము రావటం కానీ, కాళ్ళలో వాపులు వస్తున్నా కానీ,
కొద్దిగా చెమటలు పడుతున్నా కానీ, సో వీళ్ళలో ఏంటంటే కొద్దిగా గుండెపోటు వచ్చే లక్షణాలు ఉన్నాయి అనేది మనం గమనించాలి. మెయిన్గా షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ ప్రతి 6 నెలలు కానీ సంవత్సరంకి ఒకసారి యాన్యువల్లీ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. వీటితో ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, టీఎంటీ, ఓకే, డోబోటమిక్ స్ట్రెస్ టెస్ట్ అవసరం పడితే, సో థైరాయిడ్ ప్రొఫైల్ కానీ, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా, సో కొన్ని HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, అనేక బ్లడ్ సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ వచ్చే ఇబ్బందులు ముందరే మనం దాన్ని ప్రివెంటివ్ కేర్ అంటారు. మనకి జబ్బు అనేది ఏర్పడిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మీరు వినే ఉంటారు. సో అది చాలా ముఖ్యం అనమాట. అంటే వచ్చే జబ్బుల్ని ముందనే మనం గమనించి యాన్యువల్ మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా మనకి గుండెపోటు వచ్చే లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు వచ్చినప్పుడు వాటిని మనం రెగ్యులర్గా ఫిజిషియన్ ఏదైతే షుగర్ వ్యాధి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అవసరం ఉంటే అక్కడి నుంచి కార్డియాలజిస్ట్ ఒక రెఫరల్ కానీ వాటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2D ఎకో స్కాన్, యాంజియోగ్రామ్, అవసరం ఉంటే స్టెంటింగ్, ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే బైపాస్ సర్జరీ కూడా కొంతమందిలో అవసరం పడవచ్చు. సో వీటి అన్నిటికీ మెయిన్గా ఏంటంటే చక్కెర వ్యాధిని అదుపులో పెట్టుకుంటే ఇలాంటి వచ్చే కాంప్లికేషన్స్ అనేది క్రమంగా తగ్గించుకుంటూ రావచ్చు. షుగర్ వ్యాధికి సంబంధించిన వ్యక్తుల్లో నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఏ ప్రికాషన్ తీసుకోవాలి? షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ చాలామంది మనం తలచి వింటూ ఉంటాం. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేది ఒక స్థాయి మించి, అదుపులో స్థాయి మించి వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది కాళ్ళ నరాలు, మెదడు నరాల మీద దాని యొక్క ఒత్తిడి అనేది పడుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి ఎప్పుడైనా కానీ కాళ్ళలో పుండ్లు పడటం, న్యూరోపతి వల్ల, అంటే తెలియకుండా న్యూరోపతి వల్ల పడటం, కాళ్ళలో స్పర్శ తెలియకుండా ఉండటం, అరికాళ్ళు మంటలు రావటం, కాళ్ళలో చెప్పులు గ్రిప్ అంటే పట్టు తగ్గిపోయిందంటారు, తెలియకుండా చెప్పులు వెళ్ళిపోతున్నాయని చెప్తూ ఉంటారు. కాళ్ళలో జాయింట్స్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. వీళ్ళలో ఏంటంటే చాలా పక్షవాతం అనేది చాలా కామన్గా మనం తరచూ చూస్తూ ఉంటాం. చాలామంది షుగర్ అదుపులో పెట్టుకున్నప్పుడు కొంతమందిలో వీళ్ళలో ఏంటంటే పక్షవాతం అనేది రావచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్? ఈ మధ్యకాలంలో మనం చాలా కిడ్నీ పేషెంట్లు చూస్తూ ఉంటాం. మన ఇంట్లో, పక్కన ఇంట్లో కానీ, వీధిలో కానీ చాలామంది కిడ్నీ జబ్బులతో ఇబ్బంది పడి రెగ్యులర్ హీమోడయాలిసిస్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పడే అవసరం పడుతుంది. ఇది చాలామంది మనం తలచి వింటూ ఉంటాం, షుగర్ వ్యాధి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేదు, కిడ్నీ జబ్బు వచ్చేసింది, కిడ్నీలు ఇంకా పనిచేయట్లేదు, డయాలసిస్ చేయమన్నారు డాక్టర్ గారు, మూత్రం సరిగ్గా రావట్లేదని. ఎప్పుడైతే షుగర్ వ్యాధి అనేది మన అదుపులో ఉండనప్పుడు అది కిడ్నీ మీద నెఫ్రోపతి అంటారు. సో అంటే కిడ్నీని ఇబ్బందికరంగా మారిపోయింది. కిడ్నీలో సంబంధించిన ఏంటంటే ఫిల్టరేషన్, గ్లోమరులై అనేది ఏదైతే మనకి మెయిన్ ఫిల్టరింగ్ యాపరేటస్ ఉంటుందో కిడ్నీలో, అది పాడైపోవడం వల్ల కిడ్నీలో నుంచి ఫిల్టరేషన్, యూరిన్ అనేది సరిగ్గా రాదు. యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే మూత్రం డైలీ కనీసం 1 లీటర్ నుంచి 1.5 లీటర్ యూరిన్ అవుట్పుట్ అనేది కనీసం ప్రతి మనిషి అనేది మినిమం థింగ్. అలాంటిది క్రమంగా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, క్రియాటినిన్ లెవెల్స్, కిడ్నీ సంబంధించిన టెస్ట్ క్రియాటినిన్, యూరియా లెవెల్స్ అనేది క్రమంగా పెరుగుతూ ఉన్నది. వీళ్ళలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కిడ్నీ పేషెంట్స్ షుగర్ అనేది అన్కంట్రోల్ అవుతుందో వాళ్ళలో ఏంటంటే కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయా లేదా, కాంప్లికేషన్స్ ఏంటి అనేది ముందలే ప్రధానంగా, అంటే పూర్తిగా కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత తెలుసుకోకుండా ముందలే మనం రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కిడ్నీ సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ కిడ్నీ జబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఐ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి సార్, వాటి ప్రికాషన్స్ ఏంటి? మనం తెలుసుకున్నట్టు ఇందాక షుగర్ పేషెంట్స్లో ఏంటంటే రెటినోపతి అనేది చాలా కామన్. షుగర్ పేషెంట్స్లో కంటి చూపు తగ్గడం అనేది మనం తరచూ వింటూ ఉంటాం. షుగర్ పేషెంట్స్లో టైప్ 1 డయాబెటీస్లో 5 సంవత్సరాలు పూర్తి అవ్వగానే ప్రతి పేషెంట్, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ని కంటి చూపు పరీక్ష, రెటినోస్కోపీ, ఫండోస్కోపీ అనేది చాలా ప్రాధాన్యత ముఖ్యం. అలాగే టైప్ 2 డయాబెటీస్ పెద్ద వయసులో ఎప్పుడైతే షుగర్ వ్యాధి అనేది వస్తుందో వాళ్ళలో ఇమీడియట్గా, అంటే షుగర్ వ్యాధి అనేది తెలిసిన
క్షణమే వాళ్ళకి ఐ చెకప్స్ పరీక్షలు అనేది చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. వీటి వల్ల ఏంటంటే కొంతమందిలో సడన్ కంటి చూపు పోవటం, అంటే సడన్ లాస్ ఆఫ్ విజన్ అంటారు, డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్. ఇది మనం నిర్మూలించవచ్చు. ఇది కేవలం ఏంటంటే షుగర్ వ్యాధికి సంబంధించిన పేషెంట్స్లు రెగ్యులర్గా ఐ చెకప్స్ 6 నెలలకు ఒకసారి ఫండోస్కోపీ ఐ చెకప్ అనేది చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నాడు. ఎప్పుడైనా కానీ షుగర్ వ్యాధిని మనం అదుపులో పెట్టుకోవాలంటే వాటికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ వాటిలో కాంప్లికేషన్స్ వచ్చే ఇలాంటి రెటినోపతి ఇలాంటి సమస్యలను మనం గుర్తుపెట్టుకుంటూ కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ ఎన్ని రోజులకు పరీక్ష చేయించుకోవాలి, ఎన్నిసార్లు చేయించుకోవాలి, వారు మందులు ఏ విధంగా వాడాలి? షుగర్ వ్యాధి ఒకసారి పేషెంట్కి తెలిసిన తర్వాత, మనకి షుగర్ వ్యాధి ఉంది అని తెలుసుకున్న తర్వాత డాక్టర్ గారు ఇచ్చే సలహాల ప్రకారం, అంటే ఏ మందు భోజనం ముందర వేసుకోవాలి, ఏ మందు భోజనం తర్వాత వేసుకోవాలి, పొద్దున ఏం వేసుకోవాలి, రాత్రిపూట ఏం వేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవడానికి చాలా ముఖ్యం. మీ డాక్టర్ గారు ఏదైతే ఫస్ట్ పట్టి రాసిస్తారో దాని గురించి మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. ఏ మందు ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, దాని వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకోటి, షుగర్ వ్యాధి అనేది ఏంటంటే ఈరోజు మనం ఈ పట్టి అనేది డాక్టర్ గారి నుంచి రాపించుకుని తెచ్చుకున్నాం, ఈ పట్టీతోని మనం ఈ సంవత్సరం గడిపేయచ్చులే, ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం, అప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయి అనేది ఒక మూఢనమ్మకం. రెగ్యులర్గా షుగర్ వ్యాధులు ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా ఒకసారి షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటారు. రెగ్యులర్ అంటే ఎప్పుడు, ప్రతి రోజా, ప్రతి వారమా, ప్రతి నెల అనేది ప్రతి పేషెంట్ మీద డిపెండ్ అవుతూ ఉండేది. ఏ పేషెంట్లో అయితే షుగర్ అనేది తీవ్ర స్థాయిలో ఉందో, 400, 500 అనేది ఎక్కువ శాతంలో ఉందో వాళ్ళు ప్రతిరోజు షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉంటారు. లేదు, కొంతమందిలో క్రమంగా వాళ్ళ కంట్రోల్లో వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, కొంతమందికి 6 నెలలకు ఒకసారి కానీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ అందరిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని టెస్టులు అనేది 6 నెలలకు ఒకసారి చేయాల్సి ఉంటాయి, కొన్ని సంవత్సరానికి ఒకసారి, కొన్ని నెలకు ఒకసారి. ఏదైతే షుగర్ వ్యాధికి సంబంధించిన పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఏ టెస్టులు ఏ టైంలో చేసుకోవాలనేది వాళ్ళ ఒక వివరాలు కానీ ఏదైనా కానీ ప్రతిసారి డాక్టర్ గారికి వెళ్తున్నప్పుడు ఈ వారంలో నేను ఏమైనా టెస్టులు చేయించుకోవాలా, ఈ సంవత్సరాలు ఏమైనా ఉన్నాయో, అలాంటి ప్రతి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకుంటూ ఉంటే మనం ఇప్పటివరకు ఏదైతే విన్నామో, మనం గుండెపోటు కానీ, మెదడు సంబంధించిన ఇబ్బందులు కానీ, నరాలు చచ్చిపట్టుకోవడం, కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు, రెటినోపతి, ఇవన్నిటిని మనం నివారించవచ్చు. సార్, జనరల్గా ఇప్పుడు ఎక్కువ షుగర్, డయాబెటీస్, షుగర్ అనగానే ఎక్కువ ఇన్సులిన్స్ అనే వర్డ్ని వింటున్నాం. ఈ ఇన్సులిన్స్ అనేది కంపల్సరీగా షుగర్ పేషెంట్కి అవసరమా? అంటే మెడికేషన్తో, మందులతో తగ్గదా ఇది? అది ఎంతవరకు ఇన్సులిన్ అనేది షుగర్ పేషెంట్కి అవసరం? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇన్సులిన్ అనగానే అందరూ ఈ రోజుల్లో భయపడుతూ ఉంటారు. కానీ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే, టైప్ 1 డయాబెటీస్, ఎవరైతే చిన్న వయసులో షుగర్ అనేది వస్తుంటారో టైప్ 1 డయాబెటీస్, వాటిలో ఏంటంటే మెయిన్ షుగర్ వ్యాధి రావడానికి కారణం బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవటం. సో అలాంటప్పుడు మనం బయట నుంచి ఎన్ని మందులు ఇచ్చినా కానీ వాటికి అవసరం పడదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళలో ఇన్సులిన్ అనేది చాలా ముఖ్యం. సో ఇన్సులిన్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అంటే ఇన్సులిన్ అనేది వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్కి ముఖ్యం. కానీ టైప్ 2 డయాబెటీస్, ఏదైతే పెద్ద వయసులో షుగర్ వ్యాధి అనేది వచ్చిందో వాటిలో ఏంటంటే మనకి ట్యాబ్లెట్స్ అనేది, అనేక రకమైన ట్యాబ్లెట్స్ అనేది ఈరోజు మార్కెట్లోకి వచ్చాయి. ఇంకా లేటెస్ట్ అడ్వాన్సెస్ అనేది వస్తూ ఉంది. వాళ్ళలో ఏంటంటే మెయిన్గా మనం ఇన్సులిన్ అనేది స్టేజ్కి ఎప్పుడు వెళ్తామంటే, ఉన్న మార్కెట్లో ఏదైతే ఇప్పుడు ఉన్న అవైలబుల్ ట్యాబ్లెట్స్తో కానీ వాళ్ళలో షుగర్ అనేది మనం అదుపులో తీసుకురానప్పుడు HbA1c అనేది గత 3 నెలల్లో ఉన్న ఒక షుగర్ లెవెల్స్ అనేది more than 8, more than 10 అనేది ఉన్నప్పుడు, అంటే వాటిలో కంట్రోల్ అనేది సరిగ్గా లేదు. అలాంటప్పుడు మనం ఏంది, కొంతమందిలో వాళ్ళలో ఇన్సులిన్ అనేది సరిపోవట్లేదు, వాడిన మందులతో వాటిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు అనేది కొంతమందిలో ఇన్సులిన్ అనేది మొదలు పెడతాం. ఒకసారి ఇన్సులిన్ పెట్టాము, ఇంకా జీవితాంతం ఇన్సులిన్ మీద ఉండాల్సి వచ్చిద్దా అనేది అది భ్రమ. ఒకసారి ఇన్సులిన్ పెట్టిన తర్వాత కదా వాళ్ళు వాడే ఒక ఆహారం మార్పులు కానీ, వ్యాయామం కానీ
తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కరెక్ట్గా తీసుకుని మందులు కానీ కరెక్ట్గా తీసుకుంటే కొంతమంది పేషెంట్స్లో ఇన్సులిన్ వాడుతున్నప్పుడు కూడా క్రమంగా తగ్గించుకుంటూ ఇన్సులిన్ లెవెల్స్ని మళ్ళీ పూర్తిగా ట్యాబ్లెట్స్లో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. సో వీటి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ ఒకసారి వాడిన తర్వాత అరే జీవితాంతం మళ్ళీ ఇన్సులినే పడిద్దాము అనే ఒక భ్రమ అనేది పెట్టుకోకండి. కేవలం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ అనేది తాత్కాలికంగా అవసరం పడితే ఆ డాక్టర్ గారు అవసరం ఉంటే పెడతారు. కానీ ఎవరిలో అయితే మందులతో కూడా సరిపోవట్లేదు, వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, హెచ్బిఏవన్సీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, షుగర్ వ్యాధి సంబంధించిన వచ్చే కాంప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి, రెటినోపతి, గుండెపోటు ఇలాంటి లక్షణాలు వస్తున్నాయి, అలాంటప్పుడు ఇన్సులిన్ అనేది అవసరం పడితే ఖచ్చితంగా వాడాల్సి వచ్చింది. దాని మీద మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకునే అవసరం లేదు. షుగర్ వ్యాధిలో లో షుగర్ అండ్ హై షుగర్ అవుతుంది అంటుంటారు. దాన్ని భయంకరంగా కూడా చెప్పుకుంటుంటారు. ఒక్కోసారి ఎక్కువ అయిపోయింది, ఒక్కోసారి తక్కువ అయిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు షుగర్ ఎక్కువ అవడం వల్ల తక్కువ అవడం వల్ల ఏమన్నా ప్రమాదకరం ఉందా? దాన్ని కంట్రోల్ చేయడం వల్ల దాని సింటమ్స్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఈ షుగర్ లెవెల్స్ అనేది డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో అప్ డౌన్ అనేది పెరుగుతూ వెళ్ళటం, మితి స్థాయి మించి వెళ్ళిపోవటం, స్థాయి మించి తగ్గిపోవటం అనేది తలుచు అవుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. ఇది కేవలం ఏంటంటే యాక్చువల్గా షుగర్ పేషెంట్స్కి వ్యాధి మీద తీసుకునే ఆహారం మీద వీటి మీద అవగాహన లేకపోవటం వల్ల డాక్టర్ గారికి సలహా తీసుకోకుండా వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. షుగర్ అనేది ఎప్పుడైతే సపోజ్ ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో డాక్టర్ గారు ఎప్పుడైతే సలహా మేరకు మనం వ్యాధి గురించి ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ నుంచి రాసినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే భోజనం తీసుకున్న తర్వాత మనం కానీ భోజనం తీసుకున్న ముందర కానీ మనం ఏం భోజనం తీసుకుంటున్నామో దాని తగ్గట్టుగానే డాక్టర్ గారు అనేది ఇన్సులిన్ అనేది ప్లస్ వాటి సమ్ ట్యాబ్లెట్స్ అనేది రాస్తుంటారు. ఈరోజు మనం సఫిషియెంట్ భోజనం తీసుకోలేకపోయాం అంటే మనం భోజనం తీసుకోలేదు, మనం కానీ సరిగ్గా ఏదో పనిలో పడిపోయాం, మర్చిపోయాం భోజనం, అలాంటప్పుడు కదా మనం ఇన్సులిన్ తీసేసుకున్నాం, ట్యాబ్లెట్స్ తీసేసుకున్నాం. అలాంటప్పుడు ఏమైందంటే ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉండేది. అలాంటప్పుడు మనకి వచ్చే ఇబ్బందులు సిమ్టమ్స్ ఏంటంటే చెమటలు రావటం, నీరసం పడిపోవటం, కొంతమందికి ఏంటంటే మాట రాకపోవటం, కాలు చేతులు చచ్చిపడిపోయినట్టు ఉండటం, ఇవన్నీ అనేక సంబంధించి కొంతమందికి ఇంకా ఫిట్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటికి సంబంధించి ఏంటంటే ప్రతి షుగర్ పేషెంట్స్కి మనం ఒకే మెయిన్ సలహా మనం ఇచ్చేదంటే ప్రతి షుగర్ పేషెంట్ ఒక బిస్కెట్ కానీ ఒక చాక్లెట్ కానీ జేబులో కానీ పక్కన పనుకునేటప్పుడు బెడ్ పక్కన కానీ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారా ఎక్కువ తీసుకుంటారా అనేది కేవలం షుగర్ పేషెంట్స్కి మాత్రమే కరెక్ట్గా అవగాహన ఉండేది. ఒకవేళ వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే చెమటలు పడుతున్నాయి, షుగర్ డౌన్ అయిపోయింది, చక్కెర వచ్చేస్తుంది, మాటలు రావట్లేదు, అలా అంటే ఇమీడియట్గా అవసరం ఉంటే గ్లూకోజ్ పౌడర్ కానీ దొరికితే, లేదు ఇమీడియట్ అవైలబుల్ ఉంటే బిస్కెట్స్ కానీ ఒక టీ కానీ అవసరం తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. కానీ ఇమీడియట్గా సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని సార్ మనం ఇలా అయింది, ఈ పూట నేను ఇవాళ భోజనం తీసుకోకుండా ఇలా ట్యాబ్లెట్ తీసుకున్నాను, నాకు ఇలా అయింది అని ఇమీడియట్గా డాక్టర్ గారితో ఫోన్తో సలహా తీసుకోవటం కానీ అవసరమైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం కానీ ఆయన ఒక సూచనలు పాటించడం అనేది చాలా ముఖ్యం. సార్ ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్లో బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి, అవి ఏమేమి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మనం ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ కనుక మనం ఈ బ్లడ్ టెస్ట్ అనేవి చేయించుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది చెప్పండి. షుగర్ పేషెంట్స్కి ఒక సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అనేది ఉన్నాయి. వాళ్ళ వచ్చే కాంప్లికేషన్స్ కానీ అన్ని అవగాహనలు పెట్టుకొని ప్రతి షుగర్ పేషెంట్స్కి ఎట్ ద టైమ్ ఆఫ్ షుగర్ డిటెక్షన్ అంటే ఫస్ట్ టైం షుగర్ అనే వ్యాధి అనేది బయటపడినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని రక్త పరీక్షలు, కొన్ని కంటి పరీక్షలు కానీ, కాలు సంబంధించిన పరీక్షలు కానీ, గుండె సంబంధించిన పరీక్షలు కానీ అనేది కొన్ని ఉన్నాయి. అవి కాక ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి అనేది పూర్తిగా అవగాహన తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మనం ఎప్పుడైతే షుగర్ వ్యాధి అనేది ఒకసారి మనకి వచ్చిందో వాటి యొక్క కాంప్లికేషన్ అనేది కూడా మనం వెనకాల చూసుకుంటూ ఉండాలి. ప్రతి పేషెంట్కి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
వాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ రాబోతుంది అనేది అడ్వాన్స్గా అంటే ముందరే తెలుసుకుంటూ ఉండి వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇది తెలుసుకోవడానికి మనం ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ గుండెపోటు వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం అనేది ముందరే టీఎంటీ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే కంటికి సంబంధించిన పరీక్షలు రెటినోస్కోపీ కానీ ఫండోస్కోపీ కానీ అలాగే మెదడుకు సంబంధించిన పరీక్షలు కానీ సిటీ బ్రెయిన్ కానీ అవసరం పడితే సో అనేక సంబంధించిన ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అంటే ఏంటంటే పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, సపోజ్ కొంతమంది కాళ్ళలో పొండు పడే అవకాశం ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి చిన్న చిన్న టెస్టులు మన హాస్పిటల్లో ఏదైతే అందుబాటులో ఉన్నాయో యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ తెలుసుకోవడం కానీ సిమెన్స్ స్టీన్ ఫిల్మెంట్ టెస్ట్ కానీ అనేక సింపుల్ టెస్ట్ ద్వారానే మనం అనేక వచ్చే ఇబ్బందులు గారు ముందలే గుర్తించవచ్చు. వీటికి సంబంధించిన మన అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. సార్ ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మీరు షుగర్ పేషెంట్స్కు డైట్ అయినా సరే మెడికేషన్స్ బ్లడ్ టెస్ట్ ఎలా చేయించుకోవాలి ఏంటి అని ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు మీ ఆధార్ హాస్పిటల్ నుంచి డయాబెటీస్ పేషెంట్స్కి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా? మరి మీరే సలహా ఇస్తారు చుట్టుపక్కల గ్రామస్తులకైనా డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ సలహా సార్? మంచి ప్రశ్న అడిగారు మీరు. కేవలం ఏదైతే షుగర్ వ్యాధి అనేది పట్టణాలకు పరిమితం కాదు, చిన్న చిన్న టౌన్స్ గారు కాదు, గ్రామాల్లో కూడా ఈ రోజుల్లో మనం ప్రతి గ్రామంలో కూడా షుగర్ పేషెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది గ్రామ ప్రజలు పట్టణాలకు వెళ్ళటానికి కష్టమయ్యి వాళ్ళకి ఇబ్బంది పడుతూ షుగర్ని టెస్ట్ చేసుకోవడం ఎలా, వాళ్ళని ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ మందులు తీసుకోవాలి అనేది అవగాహన అనేది వాళ్ళ దగ్గర లేదు. సో కేవలం ఈ యొక్క కారణం మనం చూసుకుంటూ మేము ఆధార్ హాస్పిటల్ తరఫున ప్రతి వారం అనేది షుగర్ పేషెంట్స్ ఒకరికే కాకుండా అందరి పేషెంట్స్ ఎవరైతే షుగర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే వాళ్ళందరికీ ఫ్రీ షుగర్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి వారంలో ఆదివారం పూట వాళ్ళు వచ్చి పడగడుపున తిన్న తర్వాత షుగర్ టెస్ట్ అనేది వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు. వీటితో పాటు డయాబెటిక్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఉచితంగా పొందొచ్చు. గత నెలలో మనం కండక్ట్ చేసిన అనేక టెస్టుల్లో కేవలం షుగర్ వ్యాధి తెలియదు వాళ్ళకి ఉన్నట్టుగా అలాంటి 300 మంది షుగర్ పేషెంట్స్ని మనం రీసెంట్గా కొత్త పేషెంట్స్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కొత్త పేషెంట్స్ని మనం కనిపెట్టాం. సో మన హాస్పిటల్ తరఫున అనేక సంబంధించిన మొన్న రీసెంట్గా గుండె సంబంధించిన క్యాంప్ అనేది మనం కండక్ట్ చేసాం. వీటిలో 300 పేషెంట్స్ మనకి గుండె సంబంధించిన ఇబ్బందులు అనేది డిటెక్ట్ చేయగలిగాం. ఇలాంటి అనేక వైద్య సదస్సులు అనేది మన దగ్గర అవుతున్నాయి. ఇవి కేవలం ఒక షుగర్ పేషెంట్స్ వైద్యం గురించి ఇబ్బంది పడకూడదు, సిటీ కోసం వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, ఎక్కడో వెళ్ళాలి ఎక్కడో చేయించుకోవాలి అనేది కష్టం అవుతుందని 100 రూపీస్తో కేవలం ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది కేవలం షుగర్ పేషెంట్స్ గురించి మనం పెట్టామన్నమాట. వైద్య సదస్సులు కానీ క్యాంప్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏంటంటే షుగర్ వ్యాధిని మనం నిర్మూలించలేదు, ఏదైనా క్యూర్ అనేది లేదు, కానీ కంట్రోల్ చేసుకోవడం అనేది మనందరి బాధ్యత. సో వీటి గురించి మనం అందరం తెలుసుకుందాం, 10 మందికి చెప్దాం, దీన్ని మనం అదుపులో పెట్టుకుందాం. దిస్ ఈస్ ద మోటివ్ ఆఫ్ అవర్ హాస్పిటల్. సో ఇప్పటివరకు డాక్టర్ ఫిరోజ్ గారు చెప్పిన షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే డైట్స్ అయినా సరే మెడికేషన్స్ అయినా సరే బ్లడ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎలా చేయించుకోవాలి ఎలా ఏంటి అనేది వాళ్ళ ఆధార్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కండక్ట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి డాక్టర్ ఫిరోజ్ గారు మేము చాలా చక్కగా వివరించారు. ఫర్దర్గా మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఇళ్ళల్లో కానీ మీ విలేజెస్లో ఈ డయాబెటీస్ గురించి తెలియని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆధార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఫిరోజ్ గారిని అట్ ది సేమ్ టైం కన్సల్టెంట్ ఫిరోజ్ గారిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. నమస్తే.